ఏంటంటే నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా మన ఫేస్కి క్లిన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఏం చేస్తుంటారు, పార్లర్స్కి వెళ్ళి ఆ క్రీమ్ ఈ క్రీమ్ యూజ్ చేసి ఆ కెమికల్ వల్ల ఫేస్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో టుడే నేను ఇంట్లోనే క్లిన్జింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా. సో నేనైతే ఎక్కడిదో తెచ్చి యూజ్ చేయట్లేదు, మన ఇంట్లో ప్రతిరోజు అవైలబుల్గా దొరికే ఇంగ్రీడియంట్తో ఈరోజు క్లిన్జింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మిల్క్. ఈ మిల్క్ వల్ల మనం క్లిన్జింగ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిల్క్ చూపిస్తున్నాను. అండ్ దీంట్లో మనకు కాటన్ యూజ్ చేసుకోవాలి. కాటన్, ఈ కాటన్ నేను దీంట్లో బాగా డిప్ చేసుకుంటున్నా. ఇలా బాగా డిప్ చేసుకోవాలన్నమాట. అండ్ బాగా డిప్ చేసుకున్నాక మళ్ళీ కారంతా కాకుండా నార్మల్గా తీసుకొని ఇప్పుడు ఈ ఫేస్ అంతా మనం దీన్ని మసాజ్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలి మిల్క్తో. అండ్ ఇది మనకి రా మిల్క్ అయి ఉండాలి. చూడండి, ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మిల్క్ చేయడం వల్ల మనకు క్లీన్గా ఉంటుందన్నమాట ఫేస్ అనేది. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది రా మిల్క్, దీంట్లో కెమికల్స్ ఏమి ఉండవు, అన్నీ న్యాచురల్గానే ఉంటుంది. సో చూడండి, గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ వైట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, చాలా రకాలుగా చాలా యూజ్ చేస్తుంది మనకి ఇది. సో ఈ విధంగా సో చాలా బ్రైట్గా అనిపిస్తుంది కదా. ఇలా మీరు డైలీగిన ఈవినింగ్స్, మీరు నైట్ కావచ్చు మార్నింగ్ కావచ్చు, ఇలా చేసుకున్నట్లయితే అలాగే ఇది అయిపోయినాక మనం కూల్ వాటర్తో దీన్ని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. సో చూడండి ఎంత బాగుంది. ఇలా చేయడం వల్ల డైలీ మీకు అనేది ఫేస్ మీద గ్లో అనేది చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ కూడా ఎటువంటి పింపుల్స్ కావచ్చు, మచ్చలు కావచ్చు, స్మూత్నెస్ చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి ఒక మిల్క్ వల్ల. అండ్ రా మిల్కే తీసుకోవాలి మనము. సో చూడండి, ఈ విధంగా నేనైతే ఎటువంటి మేకప్ వేయలేదు, ఓన్లీ లిప్స్టిక్ ఒకటే ఉంది. ఆల్రెడీ నేను దీంతో ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను మీ ముందర. ఇలా మన న్యాచురల్ టిప్తో క్లీన్జింగ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అన్ని చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసి మనం చూద్దాం. చూడండి, నేనైతే క్లీన్ చేసుకొని వచ్చా. చూడండి ఎంత బాగుందో. సో ఇలా కూడా మీరు డైలీ చేసినట్లయితే మీ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ చాలా గ్లోయింగ్గా వైట్గా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే న్యాచురల్ టిప్తో చాలా బాగా చెప్పాను కదా. అండ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా, ఈ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చా. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందుకుంటాను. సో అందరికీ బాయ్.